హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ వచ్చేసి ఖజూర్ అండి. ఇవి బయట క్రిస్పీగా లోపల గుల్లగా తిన వెంటనే కరిగిపోయేలాగా చాలా బాగుంటాయండి. ఇవి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే ఈ ఖజూర్ స్నాక్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1/2 కప్ షుగర్ అండ్ 3 యాలకులు యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కప్ సుజీ రవ్వ, అరకప్పు మైదా అండ్ చిటికెడు బేకింగ్ సోడా, 1 స్పూన్ నెయ్యి, మనం ఫైన్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం పిండిని మొత్తాన్ని కలిసేలాగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పిండి ముద్దని ఒక చపాతీ పీట మీద పెట్టుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి. చపాతీలాగా పల్చగా కాకుండా ఇది కొంచెం దలసడగానే ఒత్తుకోవాలండి. నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా ఒక్కొక్కటి ఖజూరాన్ని తీసుకొని ఇలా ఘాట్లలాగా పెట్టినట్లయితే మనం ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు లోపల బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆయిల్ మనం అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కాసేపటికి వాటంతటా అవే పైకి లెగుస్తూ ఫ్రై అవుతాయి. అవి పైకి వచ్చిన తర్వాత మనం పదే పదే కలపకూడదండి. కదిపినట్లయితే అవి విరిగిపోతాయి. ఇప్పుడు మనం లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్ మార్చుకుంటూ అవి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి. ఆ తర్వాత మనం సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోకూడదు. ఒకవేళ ఫ్రై చేసుకున్నట్లయితే బయట క్రిస్పీగానే ఉంటుంది కానీ లోపల కుక్ అవ్వదు. సో ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. అంతేనండి, ఖజూర్ రెడీ అయిపోయింది. మనం వీటిని ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా అయినా తినచ్చు లేదా స్టోర్ చేసుకోవచ్చు 30 days వరకు. అండ్ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు తినటానికి బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ టు స్పూన్ఫుల్ స్టోరీస్. బాయ్ బాయ్.